హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బర్త్డే పార్టీ తర్వాత నిషి, వైజయంతి, దివ్యాంక కలిసి కౌశికి బెయిల్ని క్యాన్సిల్ చేయడానికి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇందులో దివ్యాంక ఇలా అంటూ ఉంటుంది, ఆంటీ కౌశికి వచ్చింది కండిషనల్ బెయిల్ ఆంటీ. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి వెళ్ళి స్టేషన్లో సైన్ చేయాలంటే, లేదంటే బెయిల్ క్యాన్సిల్ అవుతుందంటీ అని దివ్యాంక అంటూ ఉండగా, అంటే 6 గంటలకి వదిన స్టేషన్కి వెళ్ళకుండా మనం ఆపాలన్నమాట అని నిషి ఒక ప్లాన్ని చేసి అందరికీ వివరించగానే, వరెవ ప్లాన్ అని వైజయంతి, దివ్యాంక అంటూ ఉంటారు. ఇక నిషి వేసిన ప్లాన్ ప్రకారం బూచి కీర్తి పాపని తీసుకెళ్ళి ఒక రూమ్లోకి నెట్టేసి గొళ్ళెం పెట్టేస్తాడు, లాక్ చేసేస్తాడు. ఇక కీర్తి పాప అరుస్తూ ఉంటుంది, కానీ ఆ పాపకి గొంతు చెవులు లేకపోవడంతో తన అరుపులు ఎవరికి వినబడవు. ఇక ఆ సీన్ని క్రియేట్ చేయడానికి ఇక కీర్తి పాప కనిపించట్లేదు అని అరుస్తూ ఉంటారు. అందరూ అక్కడక్కడే వెతుకుతూ ఉండగా ఇక వైజయంతి ఇలా అంటూ ఉంటుంది, అందరూ ఇక్కడే వెతుకుతుంటే ఎలా? తలా ఒక దిక్కు వెళ్ళి వెతకండి, కీర్తి పాప ఎక్కడుందో కనిపెట్టండి అని వైజయంతి అంటుండగా సుధాకర్, కేదార్, దాత్రి అందరూ తలా ఒక చోటున వెతుకుతూ ఉంటారు. ఇక పాపం కౌశికి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక గార్డెన్లో అంతా వెతుకుతూ దాత్రి కేదార్తో ఇలా అంటూ ఉంటుంది, టైం ఎంత అవుతుంది అని దాత్రి కేదార్ని అడుగుతుండగా 4:58 దాత్రి అని చెప్తుంటాడు కేదార్. అంటే వదిన 6 o'clockకి వెళ్ళి స్టేషన్లో సైన్ చేయాలి. వదినని స్టేషన్కి వెళ్లకుండా ఆపడానికి, వదిన బెయిల్ క్యాన్సిల్ చేయడానికి నిషి, దివ్యాంక కలిసి ఈ ప్లాన్ చేసి కీర్తి పాపని దాచిపెట్టారన్నమాట. చి అని దివ్యాంక నిషి ప్లాన్ని దాత్రి కనిపెట్టేస్తుంది. వాళ్ళ ప్లాన్ని తిప్పికొట్టగలదా? స్టేషన్కి వెళ్ళి కౌశికితో సైన్ చేయించగలదా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.